ప్రతి సంవత్సరం మాఘమాసం 5వ రోజు ఈ రోజునే మనం వసంత పంచమిగా జరుపుకుంటాం. శిశిర ఋతువు ముగిసి వసంత ఋతువు ప్రారంభమయ్యే ఈ పావన దినాన చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి ఆవిర్భవించింది. అందుకే ఈ రోజును శ్రీ పంచమి అని, వసంత పంచమి అని, మదన పంచమి, సరస్వతీ జయంతి అని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. సరస్వతి అనే పేరులో ఒక అర్థం దాగి ఉంది. సరహ్ అంటే ప్రవహించే నది అనే అర్థం. జ్ఞానం అనేది ఒకరి నుండి ఒకరికి నిత్యం ప్రవహిస్తూ ఉండాలి. గురువు నుండి శిష్యునికి, తండ్రి నుంచి బిడ్డలకు విద్య ఎప్పుడూ ప్రవహించాలి. ఇది ఎప్పుడూ ఒక చోట నిలిచిపోకూడదు. మరో అర్థం కూడా ఉంది. సరహ్ అంటే కాంతే. అజ్ఞానపు చీకట్లను తొలగించి